వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు జరుపుతున్నాయి. మహారాష్ట్ర ప్రజలు అందించిన విజయం చారిత్రాత్మకమని ఎన్డీఏ కూటమి నేతలు చెబుతున్నారు. వచ్చే 5 ఏళ్ల పాటు బెస్ట్ పాలన అందిస్తామని అంటున్నారు. ప్రజల కోసం పనిచేసేందుకు మరింత అవకాశం లభించిందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్కే జై కొట్టారని బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోవైపు జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ మరోసారి సీఎం పీఠాన్ని అధిరోహించనున్నారు. ఆయన నివాసంలో ప్రభుత్వ ఏర్పాటుపై ఇక్కడిపై చర్చలు జరుపుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి దిగిన కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వయనాడ్లో ఘన విజయం సాధించారు. అక్కడి లోక్సభ ఉప ఎన్నికల్లో దాదాపు 4,10,000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎల్డీఎఫ్ అభ్యర్థి సత్య 2వ స్థానంలో, బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 3వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో ఈ స్థానంలో తన సోదరుడు రాహుల్ గాంధీ రాజీనామా చేసిన వయనాడ్లోనే ప్రియాంక పోటీ చేసి బంపర్ విక్టరీని తన ఖాతాలో వేసుకున్నారు. ఇన్నాళ్లు పరోక్షంగా కుటుంబం సభ్యులుగా ప్రచారం చేస్తూ వచ్చిన ప్రియాంక తొలిసారి ఎన్నికయ్యారు. వయనాడ్ నుంచి విజయం సాధించిన ప్రియాంక గాంధీ తొలిసారిగా పార్లమెంట్లోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే దక్షిణాది నుంచి ప్రాతినిధ్యం వహించిన గాంధీ కుటుంబంలోని 3వ వ్యక్తిగా గుర్తింపు పొందారు. ఇది వరకు ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ మాత్రమే ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించారు. అంతేకాదు ఒకేసారి 3 గాంధీ కుటుంబ సభ్యులు చట్టసభల్లో ఉండటం మరో విశేషం. ఇప్పటికే సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా ఉండగా రాహుల్ లోక్సభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. తాజాగా వయనాడ్లో ప్రియాంక గాంధీ గెలవడం వల్ల ఆ కుటుంబం నుంచి 3వ వ్యక్తి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో వయనాడ్, రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేశారు. 2 స్థానాల్లోనూ ఆయన విజయం సాధించారు. వయనాడ్లో ఎన్నికల్లో సిపిఐ నాయకురాలు అన్ని రాజాపై 3,64,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. రాయ్బరేలీలోనూ విజయం సాధించడంతో వయనాడ్ను వదులుకున్నారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ వయనాడ్ నుంచి ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారు. బీజేపీ, సిపిఎం అభ్యర్థుల్ని వెనక్కి నెట్టి వయనాడ్లో రాహుల్ కుటుంబానికి హ్యాట్రిక్ గెలుపు అందించారు. గాంధీ కుటుంబానికి వయనాడ్ కంచుకోటగా మరోసారి బలమైన ముద్ర వేశారు. వయనాడ్లో ప్రియాంక గాంధీ గెలుపును ఈసీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రియాంక గాంధీ గెలుపుపై మరింత సమాచారం ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సౌజన్య, గుడ్ ఈవినింగ్. సో వయనాడ్ లో ప్రియాంక గాంధీ విజయం సాధ్యమైపోయింది. నల్లేరు పైన నడిక అయిపోయింది. సో నిజానికి అంటే చాలా రోజుల నుంచి వయనాడ్ పైన ఒక ఉత్కంఠ ఉండేది. ఎందుకంటే అక్కడ రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత రాయ్బరీలో ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి అన్నది మాత్రం నిజానికి ఒక ఉత్కంఠ ఉండేది. బట్ ఫైనల్ గా అక్కడ ప్రియాంక గాంధీ గెలుపు మాత్రం ఫైనల్ అయిపోయింది. ఇట్లా నేపథ్యంలో వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల ఫలితాల్లో ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి ప్రియాంక గాంధీ వద్ద భారీ మెజార్టీతో గెలిచారు. ఏకంగా దాదాపు 4 లక్షల ఓట్లకు పైగా ప్రియాంక గాంధీ ఓట్లు సాధించుకున్నారు. నిజానికి ఇది ఒక రికార్డ్ విన్నింగ్ అనే చెప్పాలి. సో ఈ ఉప ఎన్నికల్లో మరి ముఖ్యంగా భారీ మెజార్టీ గెలిచిందని చెప్పాలి. ఏకంగా 4 లక్షల ఓట్ల ఆధిక్యంతో ప్రియాంక గాంధీ ఓట్లు సాధిస్తున్నారు. సో వయనాడ్ అట్లాగే నాందేడ్ లోక్సభ స్థానాలతో పాటు 13 రాష్ట్రాల్లోని 46 అసెంబ్లీ స్థానాలకు కూడా ఇవాళ ఉప ఎన్నిక జరగడం జరిగింది. సో ఈ ఓట్ల లెక్కింపు కూడా ఈరోజు జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రియాంక గాంధీ ఏ రోజు కూడా ప్రత్యేక ఎన్నికల్లో పాల్గొనలేదని చెప్పాలి. ఎప్పుడు ఆమె పార్టీలో ఒక సభ్యురాలుగా ఉంటూ సోనియా గాంధీతో కలిసి రాహుల్ గాంధీకి వెన్నుదన్నుగా ఉండడమే తప్ప ప్రత్యక్ష ఎన్నికల్లో ఏ రోజు కూడా లేరు. అట్లాంటిది అంటే తో పాటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా కూడా అంతే హుందాగా వ్యవహరించారు ప్రియాంక గాంధీ. పార్టీ కార్యకలాపాల్లో చాలా కీలకంగా పాల్గొన్నారు. అయితే ఏడాది మేలో మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కేరళ, ఉత్తరప్రదేశ్ 2 స్థానాల్లో అంటే అమేధి, వయనాడ్ 2 స్థానాల్లో కూడా లోక్సభకు రాహుల్ గాంధీ పోటీ చేయడం జరిగింది. పోటీ చేసిన 2 స్థానాలు కూడా గెలవడం జరిగింది. అయితే
3 లక్షల పైగా భారీ మెజార్టీతో ఆ రోజు రాహుల్ గాంధీ విజయం సాధిస్తే అమేఠీలో కూడా గెలుపొందడం జరిగింది. దీంతో ఆయన ఎక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తారన్నటువంటి ఒక ఉత్కంఠ కూడా కనిపించింది. దీనిపైన కాంగ్రెస్ అధిష్టానం కొంతవరకు మల్లగులాలు పడ్డది. చివరకు ఆయన అమేఠీ లోక్సభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే వాయనాడ్ లోక్సభలో ఉప ఎన్నిక మాత్రం ఖచ్చితంగా ఏర్పడుతుంది కాబట్టి ఆ స్థానం నుంచి ఎవరిని పోటీ చేయాలన్నటువంటి ఒక ప్రశ్న బయటకు రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కూడా ఒక రకంగా సెల్ఫిజన్ లోనే పడ్డారు. వాయనాడ్ లోక్సభ స్థానం కాంగ్రెస్ పార్టీకి కంచుకోట వాస్తవానికి. దాన్ని నిలబెట్టేందుకు రాహుల్ గాంధీ కూడా ప్రియాంక గాంధీని పోటీకి దింపాలని నిశ్చయించుకున్నారు. అయితే అప్పటి వరకు ఆమె ఎప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. ఈ ప్రతిపాదనను ఒప్పుకునేందుకు కూడా మొదట కొంచెం అటు ఇటుగా డోలయమానంగా ఉన్నా గానీ ఆ తర్వాత రాహుల్ గాంధీ ప్రెజర్ తోటి ఒప్పుకోక తప్పలేదు. దీంతో ఇక మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేసి విజయం సాధించారు. అయితే మరి ముఖ్యంగా ఈ వాయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీ ఒక రికార్డు బ్రేక్ చేసిందని చెప్పాలి. ఆ రోజు రాహుల్ గాంధీ 3,65,000 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డు సృష్టిస్తే అదే నియోజకవర్గం అదే అత్యధిక మెజార్టీ అయినా ఈసారి మాత్రం ప్రియాంక గాంధీ కొంత రికార్డు బ్రేక్ చేసిందని చెప్పాలి. 4,03,966 ఓట్ల మెజార్టీకి పైగా దూసుకెళ్లింది. సో ఎన్నికల్లో మొత్తం దరిదాపు 5,78,000 వస్తే కేవలం 1 లక్ష ఓట్ల తేడా మాత్రమే, అంటే 1 లక్ష మాత్రమే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ గానీ సిపిఎం గానీ పంచుకోవడం జరిగింది. బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10,000 ఓట్లతోటి 3వ స్థానానికి మాత్రమే పరిమితయ్యారు. దీంతో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ లోక్సభ ఎన్నికల్లో గెలిచి మొట్టమొదటిసారి పార్లమెంట్ కి అడుగు పెట్టబోతున్నారు. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.